హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ టాక్స్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. అన్నవరం రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా రాగానే అక్కడ హారతి ఇస్తుంటే హారతితో తీసేసుకున్నాం. మనం ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం ముఖ్యం కాబట్టి ప్రసాదం తినేసి దర్శనం చేసేసుకొని కిందకైతే వచ్చేసాం. కిందకి రాగానే రోజ్ మిల్క్ అయితే తాగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళగానే ఆకలేసింది బాగా. ఇంకా మా మమ్మీ తపాలు చెక్కలు చేసుకొస్తే అవి అయితే తినేసి కాసేపు అలా బాల్కనీలో వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. ఇంకా అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే రెడీ అయ్యి వ్రతానికి అయితే వెళ్ళాము. వ్రతం కోసం టికెట్ అయితే తీసుకొని పూజ సామాన్లు అయితే తీసుకున్నాం. కానీ ఇక్కడ పూలు మాత్రం చాలా రేట్ ఎక్కువ. ఒక మూర 100 రూపాయలు అయితే చెప్పారు. మా అక్కడ పూల రేట్ విన్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? దిమ్మ తిరిగింది పావని. నేను ఇక్కడ 50కి 2 మోర్లు అంటేనే 4 మోర్లు అడిగేదాన్ని. అక్కడ 100 రూపాయలు మోర్ అని కానీ ఏం అర్థం కాలేదు నాకు అసలు. పూల సంగతి పక్కన పెడితే మేమైతే వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాం. చాలా బాగా చేశారు అక్కడ అయితే. ఇంకా మా దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా కథ చెప్తారని చాలాసేపు వెయిట్ చేశా. నాకు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఆ కథలే గుర్తుకొస్తాయి. ఎంత వద్దనుకున్నా కథలు చెప్పేటప్పుడు అయితే పక్కా నిద్రపోతాం. నీకు అంతే నిద్ర వస్తుందమ్మా? నాకు ఫస్ట్ 2 కథలు చెప్పేటప్పుడు ఏం నిద్ర రాదు లేకని పావని, 3వ కథ చెప్పినప్పుడు ఇంకా నిద్ర ఆగదు. ఇక్కడ వస్తే మా డాడీని వీడియో తీయమని చెప్పి ఫోన్ ఇస్తే గిరా గిరా తిప్పేశాడు. మీ ఫాదర్స్ కూడా ఇంతే చేస్తారా? ఇంకా 5 కథలు విన్నాక దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం అయిపోగానే నాకైతే అన్నవరం ప్రసాదం అయితే గుర్తుకొస్తుంది. అండ్ మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం? నేనైతే అసలు ఆగలేక నేనైతే ఫస్ట్ ఓపెన్ చేసి అయితే తినేసాను. సర్లే కానీ జర సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ టాక్స్. బాయ్ బాయ్. ఇష్క్ యూ ఆల్.